ఇక పరిశ్రమల అవసరాలు నానాటికి మారుతుండడంతో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు చేర్పులు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇలా తీసుకువచ్చే కొత్త పాఠ్య ప్రణాళికలను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇక డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో ఈ మార్పులను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. పరిశ్రమల అవసరాల మేరకు నైపుణ్యాలను సిలబస్లో అంతర్భాగం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త కరికులాన్ని ఖరారు చేయడం కోసం 4 కమిటీలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో బీకాం, లా కోర్సులకు కమిటీని నియమించారు. సైన్స్ కోర్సులకు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ మహ్మద్, ఆర్ట్స్ కోర్సులకు మరో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఇంజనీరింగ్ కోర్సులకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ స్టీరింగ్ కమిటీలు త్వరలోనే వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లతో సంప్రదింపులు జరిపి అవసరమైన మార్పులపై చర్చిస్తాయి. ఇవాళ సైన్స్ కోర్సుల కరికులం, సిలబస్ రూపకల్పనపై సంప్రదింపులు జరపనున్నారు. ఆయా సబ్జెక్టులపై స్టీరింగ్ కమిటీలు వరుసగా భేటీ కానున్నాయి. చర్చల అనంతరం కొత్త కరికులంపై ప్రత్యేక నివేదికను రూపొందించనున్నారు. ప్రభుత్వం అనుమతి అనంతరం ఈ కొత్త కరికులాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కరికులంను అమలుపరిచే అవకాశం ఉంది.